హాయ్ వ్యూవర్స్, మీకు ఒక చిన్న కథని చెప్తాను. ఇది ఒక ఊర్లో ఒక ఇద్దరు ఉద్యోగం లేని నిరుద్యోగులు ఉండేవాళ్ళు అనమాట. ఒకటి పేరు రాముడు, ఒకటి పేరు వచ్చేసి భీముడు అనమాట. ఉద్యోగం లేదు, ఏం లేదు, ఎక్కడ చూసినా ఎక్కడ వెతికినా కానీ ఉద్యోగం దొరకలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ అదే ఊర్లో ఒక ముసలావిడ ఉండేది. చాలా పిసినారిదనమాట ఆ యొక్క ముసలావిడ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే ఉద్యోగం సంపాదిస్తానని చెప్పేసి రాముడు వచ్చేసి భీముడి దగ్గర చెప్పాడు. చెప్పిన వెంటనే ఆ భీముడు నవ్వుకున్నాడు. ఎందుకంటే ఆవిడ వచ్చేసి చాలా పిసినారి గొట్టు. ఆ పిసినారి గొట్టు దగ్గర నువ్వు ఉద్యోగం చేయడమా అని చెప్పేసి నవ్వుకున్నాడు అనమాట. నేను ఎలాగైనా సరే ఉద్యోగం ఆవిడ దగ్గర తెచ్చుకుంటాను అని చెప్పేసి ఛాలెంజ్ చేసేసి వెళ్ళాడనమాట. ఉన్నట్టుండి ఆ యొక్క ముసలావిడ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ముసలావిడతో ఉద్యోగం అడిగాడు. ఆవిడ ఉద్యోగం నా దగ్గర ఏం లేదు అని చెప్పేసింది. చెప్పిన వెంటనే ఆ యొక్క రాముడు ఏం చేశాడంటే, మీకు రాళ్లతో చేసినటువంటి పులుసు నేను తయారు చేస్తాను అని చెప్పి అన్నాడనమాట. ఇదేదో బాగానే ఉంది, రాళ్లతో పులుసా, మనం కూరగాయలు కొనాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు అని చెప్పేసి అనుకునింది. వెంటనే వచ్చేసి ఆ యొక్క తోటలో ఉన్నటువంటి ఒక రాయిని తీసుకొని కుండలో వేసి ఆ కుండలో వేసి ఉడకబెడుతూ ఉన్నాడు అనమాట. ఉడకబెట్టిన తర్వాత, లేదండి ఇది రాయి వేసినందువల్ల రాయిలో ఇంకాస్త ఉల్లగడ్డలు, తర్వాత వచ్చేసి ఉల్లగడ్డ వేస్తే బాగుంటుంది, రుచి బాగా వస్తుంది, ఇప్పుడు రుచి బాగలేదు అని చెప్పేసరికి సరేనేసి ఉల్లిగడ్డ తీసుకొని వచ్చి ఇచ్చింది అనమాట. తర్వాత వచ్చేసి ఆలుగడ్డను తీసుకొచ్చి ఇచ్చింది. తర్వాత వచ్చేసి టొమాటాలు వేస్తే బాగుంటుందని అన్నాడు, పచ్చిమిరపకాయ వేస్తే బాగుంటుంది అన్నాడు. తర్వాత వచ్చేసి ఆ విధంగా కరివేపాకు, కొత్తిమీర, కారము, పసుపు, ఉప్పు వేస్తే బాగుంటుంది, ఈ యొక్క రాయి పులుసు ఇంకా బాగా రుచిగా వస్తుంది అని చెప్పాడనమాట. చెప్పిన వెంటనే ఆవిడ కూడా వచ్చేసి ఇదేదో బాగానే ఉందే అని చెప్పేసి ఆవిడ ఒక్కోటి ఇస్తుందనమాట. ఇచ్చిన తర్వాత ఆ యొక్క పులుసుని చేసి ఇస్తాడనమాట. ఆ తర్వాత అన్ని కూరగాయలు వేసినందువల్ల ఆ పులుసు వచ్చేసి చాలా టేస్ట్గా వస్తుందనమాట. అంటే చాలా రుచికరంగా వస్తుంది. వచ్చిన వెంటనే ఆ యొక్క ముసలావిడ వచ్చేసి చాలా చక్కగా వంట చేస్తున్నాడు అని చెప్పేసి తన యొక్క ఇంట్లోనే జాగా ఇచ్చి, అంటే తనకి చోటు ఇచ్చి, తర్వాత వచ్చేసి తనకి ఉద్యోగం ఇచ్చి, తర్వాత వచ్చేసి తనకి భోజనం కూడా పెట్టిందనమాట. ఈ విధంగా తన యొక్క ముసలావిడ వచ్చేసి ఆ యొక్క వ్యక్తికి ఉద్యోగాన్ని ఇచ్చిందనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.